దివిసీమలో బస్సు దిగిన సూర్య నేరుగా కేంద్ర గనుల శాఖ మంత్రి కాట్రాజ్ ఇంటికి చేరతాడు. సాంబశివుడిని కలిసి, మీ అన్నయ్యగారు పంపిన సూర్య నేనే అని చెప్పి సాంబశివుడి దగ్గర కార్ డ్రైవర్గా చేరతాడు. ఆ రోజునుంచి సాంబశివుడు ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకువెడుతూ ఉంటాడు సూర్య. ఒకరోజు తను పుట్టిన గడ్డ అయిన సూర్యలంక గ్రామంలో సాంబశివుడితో కలిసి అడుగు పెడతాడు. అక్కడి ప్రజల్లో ఏదో శక్తివంతమైన వైబ్రేషన్, ఏదో శక్తి వాళ్లని కాపాడటానికి వచ్చింది అనే భావన వాళ్లలో కలుగుతుంది. సూర్యలంక గ్రామంలో అడుగుపెట్టినప్పుడు గ్రామంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు తన కళ్లల్లో కదిలాడుతున్నాయి. తల్లిదండ్రుల జ్ఞాపకాలతో తన కళ్లల్లో ఎర్రపొర్రతో తన రెండు కళ్ళు ఎర్రబడతాయి. సూర్య తన తల్లిదండ్రుల్ని చూసే ప్రయత్నాలు చేస్తాడు. సాంబశివుడితో ఉంటూనే ఆ గ్రామంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో దేశంలో ఉన్న ఎందరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సంఘంలో పెద్ద పేరున్న మీడియా అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు అక్కడి స్వర్గసుఖాలకు అలవాటుపడి వాళ్ల విలువైన సమయాన్ని, డబ్బుని పోగొట్టుకుంటున్నారు. సూర్యలంక ప్రజలపై దౌర్జన్యాలకు సాంబశివుడు తెగబడుతుంటే తన రక్తం మరిగిపోతున్నా తన ప్రజలను కాపాడుకోవాలని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య. తన తల్లిదండ్రుల కోసం సూర్యలంకలోకి సాంబశివుడితో వెళ్లిన ప్రతిసారి తన కళ్ళు తన తల్లిదండ్రుల ఆసూకీ కోసం వెతుకుతూనే ఉంటున్నాయి. ఒకరోజు తన కళ్ల ముందరే సూర్యలంక గ్రామ యువతిని సాంబశివుడు అనుచరుడు అతి దారుణంగా కొడుతుంటే తట్టుకోలేని సూర్య సాంబశివుడు అనుచరుడిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో సూర్యని అతి దారుణంగా సాంబశివుడు ఆజ్ఞతో అక్కడి సాంబశివుడు అనుచరులు సూర్యని చితకబాదుతారు. సాంబశివుడు ఆగ్రహంతో సూర్యని పనిలోనుంచి తీసేస్తాడు. సూర్యలంక గడ్డపైనుంచి వెళ్లిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు సాంబశివుడు. సూర్య పడవలో నది దాటి సాంబశివుడు ఇంటికి వస్తాడు. కాళ్లతో పాటు కళ్ళని కూడా పోగొట్టుకున్న కనకరాజుని కలుస్తాడు సూర్య. ఏంటి ముసలోడా, నీ కాళ్ళు సూర్యలంక బుడ్డోడు నరికేశాడంటగా? నీ చిన్న కొడుకుని కూడా సూర్యలంకలో ముసళ్లకి ఆహారంగా వేయటానికి ఎవడో ఈ దివిసీమలో అడుగుపెట్టాడంట. జాగ్రత్త ముసలోడా అంటూ సూర్య కనకరాజుకు చెబుతుంటే కనకరాజు వెన్నులో వణుకు మొదలవుతుంది. సాంబా సాంబా అంటూ గట్టిగా అరుస్తాడు. మంచంలో పడి ఉన్న కనకరాజ్ సూర్య సాంబశివుడు ఇంటినుంచి బ్యాగ్ తీసుకుని జిల్లా కలెక్టర్ ఆఫీస్కి చేరతాడు. సూర్యలంకకి ప్రత్యేక గ్రామ పంచాయతీ గుర్తింపు కోసం కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ని కలిసి అర్జీ ఇస్తాడు సూర్య. సూర్య అర్జీ ఇచ్చిన 10 నిమిషాలలో కేంద్ర గనుల శాఖ మంత్రి కాట్రాజ్ చెవిన పడుతుంది. 18 ఏళ్ల తరువాత సూర్యలంకకి ప్రత్యేక గ్రామ పంచాయతీ గుర్తింపు కొరకు వచ్చిన అర్జీ విషయం. దాంతో కోపంతో ఆగ్రహంతో కళ్లల్లో నిప్పులు చెరుగుతున్నట్లుగా వచ్చిన వారి వివరాలు తెలుసుకోండి అంటూ కలెక్టర్తో చెబుతాడు మంత్రి కాట్రాజ్. కలెక్టర్ ఒక్క పరుగున బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న ఫ్యూన్కి ఒక లెటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు సూర్య. కలెక్టర్ బయటకు రావటంతో సూర్య ద్వారా లెటర్ అందుకున్న ఫ్యూన్ ఆ లెటర్ని కలెక్టర్ టేబుల్ మీద పెడతాడు. ఆ పేపర్లో, కలెక్టర్ గాని బాధ్యతలు నిర్వహించకపోతే నీ స్థానంలో మరొకరు వస్తారు, అప్పుడు ఆ సూర్యలంకకు పట్టిన రావణ కాష్టాన్ని వదిలించే రోజు వస్తుంది అంటూ రాసి ఉంటుంది ఆ లెటర్లో. ఢిల్లీలో ఉన్న కాట్రాజ్ సాంబశివుడికి కాల్ చేస్తాడు. అక్కడ మన కుటుంబం అంటే భయం లోపించినట్లు ఉంది. సూర్యలంక నుంచి ఎవడో ఆ లంకవాడు బయటపడ్డాడు. జిల్లా కలెక్టర్ని కలిసి సూర్యలంకకి ప్రత్యేక పంచాయతీ గుర్తింపు కావాలంటూ అర్జీ ఇచ్చాడంట. అంటే నీవు సరిగ్గా పనిచేయటం లేదనిపిస్తోంది అని గట్టిగా సాంబశివుడిని తిట్టిపోస్తాడు కాట్రాజ్. దాంతో సాంబశివుడు ఆగ్రహ జ్వాలలకు అదుపే లేకుండా పోతుంది. సూర్యలంక ప్రజలను అత్యంత భయంకరంగా హింసిస్తూ ప్రజలను భయపెట్టేలా చర్యలు సాగిస్తాడు. సూర్యచంద్రిక తన ఎంటెక్ చదువు పూర్తి కావటంతో దివిసీమలో ఉన్న తమ ఇంటిలో అడుగు పెడుతుంది. బాబాయ్ సాంబశివుడు తన అనుచర బలగంతో రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వస్తాడు. సూర్యచంద్రిక బాబాయ్ సాంబశివుడు ఇంటిలో అడుగుపెట్టడంతో సూర్య కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న సూర్యచంద్రిక ఇంటినుంచి బయటకు వస్తుంది. సాంబశివుడు దిగిన జీపు వైపు చూస్తుంది. సూర్య కనిపించకపోవడంతో బాబాయ్ అంటూ సాంబశివుడిని పిలుస్తూ, నీ దగ్గర డ్రైవర్గా జాయిన్ అయిన సూర్య ఎక్కడా అని అడుగుతుంది. కోపంగా, వాడితో నీకు పనేంటి అంటూ గద్దిస్తాడు సాంబశివుడు. దాంతో భయంతో, అది అంటూ నా ఫ్రెండు కారుణ్య అన్నయ్య గదా, తనకి ఇక్కడ ఉద్యోగం ఎలా ఉందో తెలుసుకుందామని. అంటే నా ఫ్రెండ్కి తన అన్నయ్య క్షేమ సమాచారాలు చెప్పాలి కదా, అందుకే అడిగాను. దానికే నా మీద నీ కోపాన్ని చూపించాలా అంటుంది సూర్యచంద్రిక. వాడు ఉద్యోగం నచ్చలేదని వెళ్ళిపోయాడు. పొద్దున ఎక్కడికి పోయాడో ఏంటో నాకు తెలియదు అని కోపంగా చెబుతూ ఇంటిలోకి వెళ్ళిపోతాడు సాంబశివుడు. సూర్య మారువేషంలో ఉంటూ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఒక ఆటో కొనుగోలు చేసి ఆటో నడుపుతూ సూర్యలంక గురించి, సూర్యలంకలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి, ఆ ప్రాంత ప్రజలకు ఏమైనా తెలిసేమో అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సూర్య.
ఒకరోజు సూర్యకి ఫోన్ కాల్ వస్తుంది కలెక్టర్ ఝాన్సీ నుంచి. అన్నయ్యా, నేను మన జిల్లాకి కలెక్టర్గా వస్తున్నాను. 2 రోజుల్లో అక్కడ ఛార్జ్ తీసుకోబోతున్నాను అంటూ చెబుతుంది ఝాన్సీ. దాంతో సూర్యలో ఎక్కడిలేని ఆనందం. దాంతో సూర్యచంద్రికకి కాల్ చేస్తాడు సూర్య. చంద్రి, ఎక్కడున్నావ్? నీవు దివిసీమకు వచ్చానని మెసేజ్ చేశావుగా, చూశాను. కొన్ని పని ఒత్తిడి కారణంగా కాల్ చేయలేకపోయాను. 2 రోజుల్లో నా చెల్లెలు కలెక్టర్గా ఈ జిల్లాకి రాబోతుంది. తన పనుల కారణంగానే నేను నీకు కాల్ చేయలేకపోయాను. నన్ను మన్నించు ప్రాణమా అంటూ మాట్లాడుతూ ఆ రాత్రి చాలా సమయం వరకు మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారిద్దరూ.